హాయ్ అండి, అందరికీ నమస్తే. ఉగ్గాని ఎంత బాగుందో కదా. బాగా ఇది ఏ విధంగా చేయాలో, ఎంత టేస్టీగా చేయాలో, ఈజీగా టేస్టీగా నా స్టైల్లో నేను చెప్తానండి. ముందుగా అయితే బొరుగులనైతే 3 పళ్ళ బొరుగులనైతే నానబెట్టుకున్నాను నీళ్ళలో. ఆ తర్వాత ఉల్లిగడ్డలు, తగినన్ని ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు తీసి పెట్టుకున్నాను. ఇంకా బాణీ పెట్టి ఆయిల్ వేసి 3 పుల్ల బొరుగులకి ఇంకా నేను 4 చెంచాలు అయితే వేసాను అనమాట. కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని హై ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత వేగినాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇది వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాక మనం కొంచెం కారం వేసుకొని వేయించుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం అయినాక స్లిమ్లో మగ్గబెట్టుకున్నాక ఈ విధంగా బొరుగులని అయితే మనము తీసి తిరువాతలో అయితే వేసుకోవాలి. నీళ్ళు లేకుండా బాగా మంచిగా పిండుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బొరుగులలో పప్పుల పొడి, ఉప్పు అయితే కలుపుకోవాలండి. అంతేనండి. మా పిల్లలు అయితే దీంట్లోకి ఉల్లిగడ్డలు పెట్టుకొని తింటున్నారు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి. బాయ్.